ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించారు. బస్ ఛార్జీలు 11 ఏళ్లలో 6 సార్లు పెంచారు. 3 సార్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెంచారు. చివరకు ఎమ్మెల్యేల జీతాలు కూడా 300% పెంచుకున్నారు. మరి మా మీద మాత్రం ఎందుకంత చిన్న చూపు అంటూ ఆటో యూనియన్ నాయకులు తమ నిరసనను తెలియజేశారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఆటో మీటర్ ఛార్జీలు వెంటనే పెంచాలని కోరుతూ తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తమ డిమాండ్లను తెలియజేశారు. రాజకీయాల కోసం తమను అంతా వాడుకున్నారే తప్ప తమ డిమాండ్ను మాత్రం పరిష్కరించడం లేదంటూ వారు తెలియజేశారు. నిరసనలకు ఆటో డ్రైవర్లు కావాలి, ధర్నాలకు ఆటోలు కావాలి, లాఠీ దెబ్బలు తెరటానికి కూడా మేమే కావాలి. కానీ ఆటోమీటర్ ఛార్జీల విషయం మాత్రం ఎవరికీ గుర్తుకు రావటం లేదని, ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తే వెంటనే ఆర్టికల్ 21 ప్రకారం ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలంటూ సూచించిన ఎన్నికల కోడ్ పేరుతో దాటివేసే మరలా దాని మూసి ఎత్తటం లేదని, ఇప్పటికైనా తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు పార్టీలను నమ్ముకొని మోసపోవద్దంటూ వారి యూనియన్ నాయకులు సూచించారు. దయచేసి ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల నాయకులు అనవసర ఈ సంఘాలు అనవసరంగా రాజకీయ ప్రేరేపిత సంఘాలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు నెట్టుతున్నాయి. ఇది కోర్టు ద్వారా చట్టం ద్వారా వచ్చిన ఒక ఆర్డర్.